అదిగోండి లోపల చూడండి, కట్టర్ అంతా దాంట్లో ఉంది చూసారుగా. బ్లేడ్ చూసారుగా ఎంత షార్ప్గా ఉందో, ఎలా తిరుగుతుందో. మొత్తం పెద్ద ఫ్యాన్ అయితే ఉంది, అది బ్లేడ్ చూడండి ఎంత షార్ప్గా ఉందో. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రాజు ఫ్రమ్ తెనాలి. నిన్న మీకు చెప్పాను కదా, నిన్న హార్వెస్టర్ మిషన్ వచ్చింది కదా, అది వచ్చేసి మనకి మొత్తం అడుగు కాన అయితే కట్ చేయలేదు. కొంచెం ఒక 15 సెంటీమీటర్స్ వరకు అయితే ఆ పైనుంచే కట్ చేసింది. మొత్తం అడుగు దాకా గ్రౌండ్ లెవెల్ వరకు అయితే మొత్తం కట్ చేయలేదు. ఇంకొక మిషన్ వస్తుందని చెప్పాను కదా, నా బ్యాక్ సైడ్ ఇంకొక ట్రాక్టర్ అయితే వచ్చింది, కటింగ్ మిషన్ అంటారు దాన్ని. అది వచ్చేసి మొత్తం అడుగు కాన మొత్తం నేల మట్టం దాకా మొత్తం కట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అది కట్ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ గడ్డి కనిపిస్తుంది కదా, మొత్తం కూడా ఇక ఈ గడ్డినంతా కూడా ఇక మళ్ళీ దీన్ని నిప్పు పెడతారు. మనం బయట చూస్తూ ఉంటాం కదా, ఆల్రెడీ పక్కన దూరంగా అక్కడ పొలం చూపిస్తాను చూడండి. పక్క పొలంలో అయితే ఆల్రెడీ మంట పెట్టేశారు. నెక్స్ట్ నిన్నే కదా మంది కటింగ్ అయింది, ఇవాళ ట్రాక్టర్ కటింగ్ మిషన్ వచ్చింది హార్వెస్టర్ వెళ్ళిపోయిన తర్వాత. ఇప్పుడు ఈ కటింగ్ అయిపోయిన తర్వాత అయితే మంట పెడతారు, మీకు అది కూడా చూపిస్తాను. సో నిన్న వచ్చేసి హార్వెస్టర్ మిషను దీని వరకు ఈ లెవెల్ వరకు కట్ చేసింది పైదంతా కూడా. నెక్స్ట్ దీనికి ఇక ఈ కిందకి ఇదంతా కూడా మొత్తం ఆ బ్యాక్ సైడ్ మీకు చూపించే ట్రాక్టర్ అయితే కట్ చేస్తుంది మొత్తం కూడా. అసలు దాని దగ్గరికి కూడా వెళ్ళలేమండి, ఎందుకంటే మొత్తం అది చూడండి, చూపిస్తాను చూడండి ఒక్క నిమిషం. మొత్తం కట్ అయ్యేవన్నీ కూడా మీదకు పడుతున్నాయి, చాలా దూరం విసిరినట్టుగా దూరం పడుతున్నాయి. చూపిస్తాను చూడండి. అదిగోండి మొత్తం చూస్తున్నారు కదా, అక్కడ ట్రాక్టర్ వెళ్తుంటే ఇక్కడ మీదకి వచ్చి పడుతున్నాయి. కొంచెం కెమెరా లెన్స్ మీద కూడా పడితే ఏమోనని కొంచెం భయంగా ఉంది. మొత్తం చూసుకుంటే మనకి అడుగు కాన మొత్తం గ్రౌండ్ లెవెల్కి ఈక్వల్గా మొత్తం కట్ చేసేస్తుంది, చాలా వరకు అయిపోయింది. నేనేమనుకున్నానంటే ఒక 2-3 డేస్ తర్వాత వస్తుందేమో అనుకున్నాను. మా నాన్నగారు ఫోన్ చేసి ఇవాళ మిషన్ వచ్చింది రావట్లేదా అని అయితే నన్ను అడిగారు. అది చూడండి మొత్తం కట్టర్ అంతా అడుక్కుంది, అదిగోండి లోపల చూడండి, కట్టర్ అంతా దాంట్లో ఉంది చూసారుగా. మొత్తం అడుక్కాన కట్ చేసేస్తుంది మొత్తం కూడా. మొత్తం భయంకరంగా దుమ్ము వస్తుంది, అదే పొట్టు తెలుసుగా మనకి గడ్డి నుంచి వచ్చేది, అది బాగా వస్తుంది. చూసారుగా ఎంతవరకు ఏ లెవెల్ వరకు కట్ చేసిందో. ఇదంతా కూడా అవుతుంది. ఇప్పుడు ఈ లైన్లోనే వస్తున్నారు ఆయన. అదిగోండి మొత్తం కిందంతా కూడా మిషన్ ఎలా తిరుగుతుందో చూడండి. అదిగోండి చూసారు కదా అడుగున ఎలా కట్ అయిపోతుందో. దాని బ్యాక్ సైడ్ అసలు ఉండలేము, కేవలం మీకు చూపిద్దామని చెప్పి నేను ఉన్నాను. మొత్తం కూడా దుమ్ము అదంతా కూడా వచ్చి మీద పడుతుంది. మన మీద పడినా ప్రాబ్లం లేదండి, కానీ లెన్స్ మీద పడితే మనకి చాలా నష్టం వచ్చింది. అది మొత్తం కట్ అయిపోతుంది చూడండి, మొత్తం అయిపోయింది. ఫ్యాన్స్ కింద తిరుగుతున్నాయి చూస్తున్నారా. బ్లేడ్లు వచ్చేసి కింద ఉన్నాయి మనకి, మొత్తం పెద్ద ఫ్యాన్ అయితే ఉంది. అది బ్లేడ్ చూడండి ఎంత షార్ప్గా ఉందో. మొత్తం ఒక బ్లేడ్, సింగిల్ బ్లేడే చాలా పెద్దది, అంటే ఒక 5 అడుగులు ఉండొచ్చు. 5 అడుగుల బ్లేడ్ అయితే ఉంది అడుగున. ఇంక ఇదంతా గ్రౌండ్ లెవెల్కి కట్ చేసుకుంటే అయితే వెళ్ళిపోతుంది. అదిగోండి అన్నయ్య మొత్తం కూడా పైన పేరుకున్న చెత్త అంతా గడ్డి అంతా కూడా తీసేస్తున్నారు చూడండి. అదంతా కూడా మొత్తం కట్ చేసుకుంటే కొంచెం పైన ట్రాక్టర్లోకి వెళ్ళడం, ఆయన నుంచున్న దాని మీదకి వెళ్ళడం అయితే అవుతుంది మొత్తం కూడా. సో మొత్తం క్లీన్ చేసినాక బ్యాక్ సైడ్ ఇలా అయితే ఉంది. ఇప్పుడు చూసారు కదా, ఈ సైడ్ పడేసిన గడ్డంతా కూడా దాని మీద పేరుకుపోయింది.
కింద వచ్చేసి మనకు బ్లేడ్ ఉంది. మొత్తం టోటల్గా ట్రాక్టర్ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తారనుకుంటా. అదిగోండి బ్లేడ్ కనిపిస్తుందా? బ్లేడ్ చూసారుగా ఎంత షార్ప్గా ఉందో, ఎలా తిరుగుతుందో. వర్క్ అయితే అయిపోయిందండి. మొత్తం కటింగ్ మొత్తం అయిపోయింది. నేను కొంచెం లేట్గా వచ్చాను. లేట్గా అంటే ఏం కాదు, చెప్పిన ఎమ్మటే వచ్చాను. ఈ లోపే చూసారుగా వర్క్ ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. ఆయన అయితే వెళ్ళిపోతున్నారు అయిపోయిందని. చూసారు కదండి, వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. కేవలం ఇది చూపించడం కోసమే మీకు నేను చాలా ఫాస్ట్గా అయితే వచ్చాను. యాక్చువల్గా నాకు తెలియదు కదండి, నేను పొద్దున టిఫిన్ ఇవ్వడానికి వచ్చాను మా నాన్నగారికి. కానీ వచ్చేసరికి అయితే మొత్తం ఎవరు లేరు, పనిచేసే ఆంటీ వాళ్ళు అయితే ఉన్నారు. ఇందాక ఫోన్ చేసి కటింగ్ మిషన్ వచ్చింది రావా వీడియో తీస్తానన్నావు కదా అని ఫోన్ చేశారు. నేను చెప్పాను నాన్న 2-3 రోజుల తర్వాత వస్తుందేమో అనుకున్నాను, ఇవాళే వచ్చిందా అంటే అట్లా ఉండదు, పొలం పనుల్లో అన్నీ ఫాస్ట్గా జరిగిపోతూ ఉంటాయి, వచ్చి తొందరగానైతే ఫోన్ చేశారు. నేను వచ్చేసరికి అటు మీకు కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి కదా దూరంగా, అదంతా కూడా అయిపోయింది. అదంతా అయిపోయి ఇప్పుడు మన ఫ్రంట్ ఉన్నది కూడా మొత్తం అయిపోయి నా బ్యాక్ సైడ్ కూడా మొత్తం అయిపోయింది. మొత్తం ఒక 1.5 అవర్లో అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. మళ్ళీ చెప్తున్నాను, డోంట్ వేస్ట్ ఫుడ్. ఎవరు ఫుడ్ని వేస్ట్ చేయొద్దండి. మీరు తినగలిగినంత వరకే ప్లేట్లో పెట్టించుకోండి, వేస్ట్ చేయొద్దు. రైతులు చాలా కష్టపడతారు. వాళ్ళకి ఎండని లేదు, వర్షం అని లేదు, ఈవెన్ నైట్ టైమ్స్ కూడా వస్తూ ఉంటారు. నేను కూడా వస్తాను అప్పుడప్పుడు. మా 12కి 12:30కి అలా మోటార్ ఆపడానికి కూడా వస్తూ ఉంటాను నేను కూడా మా నాన్నగారితో పాటు. సో ప్లీజ్ ఫుడ్ వేస్ట్ చేయొద్దండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. కింద కామెంట్ అయితే చేయండి, వీడియోని లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే ఎక్కువ చూస్తున్నారు, అంటే 99% నాట్ సబ్స్క్రైబ్డ్ మెంబర్సే చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ రాజు ఫ్రమ్ తెనాలి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అందరికీ బాయ్ అండి.